హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఈరోజు సండే కదా, సండే అలానే హ్యాపీ, ఈరోజు ఏమంటారు, ఫాదర్స్ డే కూడా కదా. సో అందరికీ నేను ఫాదర్స్ డే విషెస్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఇవాళ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మీ ఫాదర్స్ డే, మీ ఫాదర్స్ మీ ఫాదర్స్తో మీకుండే రిలేషన్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నాకు నా ఫాదర్కి ఉన్న బాండింగ్ గురించి నేను చెప్పడానికి చిన్న వీడియో అనమాట. నాకు మా నాన్నకి బాండింగ్ ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్పేస్తాను, సాగదీ సింపుల్గా చెప్పేస్తాను, పెద్దగా సాగదీయకుండా. సో మా నాన్న బేసిక్గా చాలా చాలా సైలెంట్ అనమాట. నాకు నా తమ్ముడికి మా నాన్న అంటే చాలా ఇష్టం, అట్ ది సేమ్ టైం చాలా భయం అనమాట. భయంతో కూడిన ఇష్టం అని చెప్తారు చూస్తున్నారా, అలాగనమాట. మా నాన్నకి మాకు బాండింగ్ వచ్చేసి ఎక్కువగా మాట్లాడరు మా నాన్న. చాలా సైలెంట్, నాలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మా నాన్నే నన్ను అని అంటారు. మా అమ్మ అయితే కలర్ ఒకటే నాది నీకు, మీ నాన్న సేమ్, మీ నాన్నలాగే యాటిట్యూడ్ కానీ మెంటాలిటీ కానీ మొత్తం మీ నాన్నలాగే ఉంటామని చెప్తుంటారు మా అమ్మగారు. సో బేసిక్గా ఏంటి అంటే, మా నాన్న చాలా సైలెంట్. అలాగే మా నాన్నతో మాకు బాండింగ్ వచ్చేసి ఏమంటే ఏమన్నట్టు ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థమైంది. ఏ రోజు కూడా నేను ఇంత ఏమంటారు, ఇంత ప్రేమ నేను మా నాన్నలో, నేనంటే మా నాన్నకి అంత ప్రేమని నాకు ఏ రోజు తెలియలేదు. మ్యారేజ్ అయిన తర్వాత నేనంటే మా నాన్నకి ఎంత ప్రేమ, ఎంత మిస్ అవుతున్నారని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత నేను మా నాన్న గురించి తెలుసుకున్నాను. బేసిక్గా బేసిక్గా ప్రతి ఒక్క ఫాదర్కి అంతేనేమో ఆడపిల్లలతో ఉండే బాండింగ్. నేనైతే ఒకటే చెప్తాను, నాన్న లవ్ యూ సో మచ్, అమ్మ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. మేమిద్దరము ఎన్ని జన్మలైనా మీకే పుట్టాలనుకున్నాము, బట్ మా కడుపులో మీరు పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ పరిస్థితిలో ఇంత ఆనందంగా పెళ్లి చేసుకొని కూడా నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ ఇది కావాలి అంటేనే వెంటనే రెస్పాండ్ అవుతారు. సో నా తండ్రి అయితే నాకు నిజంగా, మా నాన్నని నేను నిజంగా ఆ కోణంలో చూస్తాను అనుకోలేదు. మా నాన్న అయితే వెరీ స్పెషల్. నా ఎమోషన్, నా ఆనందం, నా భయం, నా వీక్నెస్, నా ప్లస్ పాయింట్, నా మైనస్ పాయింట్, అన్నీ ప్రతి ఒక్కటి. మా అమ్మ నాన్న తర్వాత నా హస్బెండ్. సో నా లైఫ్లో వీళ్ళు ముగ్గురు ద బెస్ట్ అని చెప్తాను నేను. మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, మా ఆయన. థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే మా ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. మా నాన్నని నా లైఫ్లో నేను ఎప్పుడు చూడని విధంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు మా బాండింగ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఫర్ యువర్. మా లైఫ్ ప్రతి ఒక్కటి మీరు ఇచ్చినదే. నేను కానీ తమ్ముడు కానీ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము. మా వల్ల మీకు ఏమైనా తప్పు, మాకు తెలియకుండా మేము ఏమైనా తప్పు చేస్తుంటే వెరీ వెరీ సారీ అండ్ వెరీ హ్యాపీ. నేనేమో తిరుపతిలో ఉన్నాను, మా అమ్మ నాన్న ఏమో అనంతపురంలో ఉన్నారు. సో అందుకే మిస్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్.